హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి కనుమ పండుగ, అదే మాంసం పండుగ మేమైతే మాంసం పండుగ అంటాము, ప్లస్ కనుమ పండుగ కూడా అని అంటారు. కనుమ పండుగ ప్లస్ లాస్ట్ సండే బ్లాగ్ రెండు కలిపి అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ చూసేయండి, ఎలా ఉంది ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను ఇంకా లాస్ట్ సండే వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ పులుసు చేశాను. కనుమ రోజు మసాలా అన్నం ఇవైతే ప్రిపేర్ చేశాను అనమాట. అది కొంచెం ఇది కొంచెం కలిపి అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా ఇది కనుమ పండగ రోజు మార్నింగే మా వారైతే కనుక డ్యూటీ ఉన్నింది, ఆయన పూజ చేసేసి టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. మాకైతే కనుక ఇది మటన్ తెచ్చేసేసి పిల్లలకి హాలిడేసే కదా పాపకి, సో పిల్లలు ఉన్నారు కదా చేసి పెట్టు, నేను ఈవినింగ్ వచ్చి తింటాలే ఏం కాదులే అని నేనైతే ఏమొద్దు ఈవినింగ్ తెచ్చులే అని చెప్పాను. కానీ పాప ఉంది కాబట్టి తనకి కొంచెం నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అండి. సో పాప ఉంది కదా తనకు చేసి పెట్టి ఏం కాదులే అనేసి మార్నింగే అయితే కనుక పూజ చేసేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు. వెళ్తూ మటన్ అయితే తెచ్చిచ్చేసి వెళ్ళిపోయారు అనమాట, 1 కిలో. ఇంకా నేనైతే కనుక సింపుల్గా ఏం ప్రిపేర్ చేయలేదు. మామూలుగా అయితే అలసంద వడలు, పూరి ఇలాంటివి చేస్తాను. సో అవేం ప్రిపేర్ చేయాలి, ఆయన లేడు. ఇంకా అదేంటోనండి, నాకు ఆయన ఇంట్లో లేకుంటే ఏదైనా వంటలు స్పెషల్గా చేయాలనిపించదు అనమాట. అందరూ ఉంటే మంచిగా చేసుకొని తినాలంటే ఇష్టము. సో ఆయన లేనప్పుడు ఇంకేం చేస్తాను సరే అనేసి ఇంకా పిల్లల కోసం అనేసి మసాలా అన్నం అయితే వండేసి చికెన్ కర్రీ పులుసులాగా పెట్టేశాను. ఈవినింగ్ అయితే కనుక ఇంకేదో ఒకటి పూరి కానీ రొట్టెను, ఆయనకు రొట్టె అంటే ఇష్టము, అలా ప్రిపేర్ చేద్దామని అలా అయితే ప్లాన్ చేసుకున్నాను. సో ఇంకే ఇది వచ్చేసి లాస్ట్ సండే బ్లాగు. ఇక్కడ ఏంటి అంటే కనుక ఇది లాస్ట్ కనుమ రోజు తెచ్చిన మటన్, అది ఏమైందో ఏమో తెలియదు కానీ కూర డిఫరెంట్గా ఉండిందనమాట. నేను చేసేటప్పుడే నాకు డౌట్ వచ్చింది, మొత్తం అంతా రెడ్డిష్గా ఉంది. అంటే మటన్ కొంచెం రెడ్గానే ఉంటుంది కదా, మరీ అంత రెడ్గా ఉంది ఏంటి అనుకున్నా. కానీ కూర అయితే చేశాను, పిల్లలు కూడా సరిగా తినలేదు. ఇంకా ఆ మసాలాలో కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీ వేసేసి వాళ్ళిద్దరికి తినిపించి ఇంకా నిద్రవిచ్చేసాను. ఇంకా నాకు ఆ కూర చేసినప్పటి నుంచి నాకు అసలు తినాలనిపించలేదండి చెప్పాలంటే. ఎందుకో అదొక తీరు స్మెల్ అంటారు కదా, అలా వస్తుంది. ఇంక నాకు తినాలనిపించలేదు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అలాగే నార్మల్గా నేను కూడా కొంచెం పులుసు వేసేసుకొని రైస్ అయితే తినేసి ఇంకా కర్రీ మొత్తం 1 కిలో చేశాను అనమాట. ఇంక ఎందుకంటే ఈవినింగ్ ఏదో ఒకటి రొట్టె చేద్దాము, ఆయనకు రొట్టె మటన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా చేద్దామనేసి అలా అనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఇంకా ఈవినింగ్ ఆయనకు వచ్చిన తర్వాత నైట్కి పెట్టాను. ఏంటి కర్రీ డిఫరెంట్గా ఉందంటే ఏమో ఇలానే ఉంది మోహను, నాకు కూడా తినాలని తినలేదు, పిల్లలు కూడా సరిగా తినలేదు అన్నారు. ప్లస్ ఆయన కొంచెమే వేసుకొని తిన్నారు. ఇంకా ఆయనకి తిన్న తర్వాత నుంచి కొంచెం ఏమంటారు డిస్టర్బ్గా ఉందన్నమాట స్టమక్లో, ఇలానో ఉంది, నాకు ఏం బాగాలేదు అని అంటున్నాడు. ఆ కర్రీ డిఫరెంట్ అయింది అర్థం కాలేదు ఏమోనండి. ఇంకా మొత్తం ఎందుకు అనేసి బాగాలేనప్పుడు మొత్తం కర్రీ అయితే పడేసాను. కిలో మటన్ మొత్తం పడేసాను అనమాట. ఇంకెవ్వరూ తినలేదు అదైతే కనుక. ఇంకా ఆ రోజు కనుమ రోజు అయితే కనుక అలా అయిపోయింది మా కనుమ అయితే. సో ఏం ప్రిపేర్ చేసుకోలేదు, ఏం తినేయలేదు అనమాట. ఇంకా సరే అనేసి ఆ సండే మళ్ళీ ఇంకా పిల్లలు కూడా అడుగుతూ ఉంది అనే బయటకన్నా వెళ్దాం, లేదంటే ఇంట్లోనే తెచ్చుకొని చేసుకుందాంలే అన్నారు. సరే బయటికి ఏమి వెళ్తావు, చికెన్ తీసుకురాపో ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అన్నాను. ఇంకా సండే మార్నింగ్ వచ్చేసి ఆయన ఊతప్పం అడిగాను అనమాట. కొంచెం ఊతప్పం, ఉంటలు పొంగనాలు అంటారు కదా, అవంటే కొంచెం బాగా లైక్ చేస్తారు. సరే ఇంకా ఊతప్పం అడిగారు కదా, ఊతప్పం పొంగనాలు అయితే పిల్లలు కూడా బాగానే తింటారు అనమాట. సో అందుకనేసి ఇంకా ఆ రోజు అయితే కదా మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఊతప్పం చేశాను. ఇంకా ఊతప్పం అంటే కొంచెం మంచిగా కారము, బాగా నెయ్యి, క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. నార్మల్గా అయినా చట్నీతో కానీ పికిల్తో ఏ దాంతో అయినా తినేయచ్చు అనమాట. సో ఇంకా కొంచెం చట్నీ ఉన్నింది, పల్లీల చట్నీ. ఇంకా పల్లీల చట్నీకి ప్లస్ ఇది ఉంటుంది కదా కాంబినేషన్గా ఇది ఊరగాయ మామిడికాయ పికిల్ ఉన్నింది. ఇంకా వాళ్ళైతే కన్నా పచ్చడితో తిన్నాను, నేనైతే కొంచెం పికిల్ వేసుకొని తినేసాను అనమాట అందరికీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆ రోజు అయితే కదా ఊతప్పం వేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్కి చికెన్ తెస్తాను అన్నారు. సర్లే ఇప్పుడే ఎందుకు, టిఫిన్ చేసిన తర్వాత అందరూ స్నానాలు అలా అయిపోయిన తర్వాత వెళ్దులేండి అని చెప్పాను. ఇంకా ఇప్పుడు సండే అంటేనే కొంచెం లేట్గా ఉంటుంది కదా లేయడం. కానీ మామూలుగా డేస్లో అయితే కదా స్కూల్ ఉంటుంది, హడావుడి కాబట్టి మార్నింగ్ వెళ్ళేస్తాం, పనులు అయితే అవుతాయి. కొంచెం సండే అయితే నేను లేట్గానే లేస్తానండి.
7 ఆ టైంకి అయితే లేస్తాను. ఇంకా లేచిన వెంటనే బయట ముగ్గులు ఇవి అన్నీ అయిపోయిన తర్వాత బ్రష్ చేసుకొని పాలు అని తాగేసి ఎంత లేదన్నా 8:30 ఆ టైం అయిపోతుంది. 8:30, 9 అవుతుంది. పిల్లలు కూడా ఆ రోజు ఇంకా లేట్గానే లేస్తారు. నేను ఇంకా లేపను అనమాట పాపను అయితే. ఏంటి అంటే స్కూల్ ఉన్నప్పుడు 6:30కే లేసేస్తుంది. ఇంకా ఈ టైంలోనే పనుకోవాలి అనేసి ఆ పాపను అయితే నేను లేపను. ఇంకా ఆ పిల్ల మెలకు లేచి వచ్చిన వరకు నేనైతే లేపను అనమాట. ఇంకా 8 వరకు అయితే ఖచ్చితంగా వండుకుంటారు పిల్లలిద్దరూ. సండే ఏదైనా లేదంటే చల్లగా ఉంది వెదర్ అన్నప్పుడైతే కన్నా అలాగే పనుకుంటారు. ఇంకా లేచి బ్రష్ చేసుకొని అందరు పాలు తాగారు. ఇంకా 9:30 ఆ టైంలో అయితే కన్నా నేను ఇలా బ్రేక్ఫాస్ట్ వేశాను. 9:30 కల్లా బ్రేక్ఫాస్ట్ వేసి తినేసి తర్వాత అయితే స్నానాలు చేశారు. సో మామూలుగా అయితే ఇంకా నేను ఆ రోజు శిల్పారామం కానీ ఏదన్నా ప్లాన్ చేసుకుందాంలే అనుకున్నాం. ప్లస్ ఇక్కడ చెర్లపల్లిలో ఇది రైల్వే స్టేషన్ ఓపెన్ అయింది కదా, మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు. దానైనా వెళ్ళి చూసేద్దాం, అందరు చాలా బాగుంది అంటున్నారు, ఎయిర్పోర్ట్ లాగా ఉంది అంటున్నారు కదా అనేసి అనుకున్నాం. కానీ కొంచెం చల్లగా ఉంది, పిల్లలు కూడా ఇబ్బంది పడతారు ఎందుకులే అనేసి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇలా చికెన్ తెప్పించుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా బయటకు కూడా వెళ్ళలేదు. ఇంకా ఆయన బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఒక 1/2 కిలో బిర్యానీకి కట్ చేయించారు. ఒక 1/2 కిలో నార్మల్ కర్రీకి అలా చేయించారు అనమాట. ఇంకా కొంచెం బిర్యానీ చేసి చికెన్ని పులుసులాగా చేసేసి ఈవినింగ్కి రొట్టె కానీ అలా చేద్దాంలే అనే ఉద్దేశంతో పూరి కానీ రొట్టె కానీ చేద్దామనేసి సన్నగా కొట్టించుకొని రమ్మంటే సన్నగా తీసుకొని వచ్చారు. మనం ఎలా చెప్తే అలా ఇక్కడ కొట్టిస్తారనమాట చికెన్ అనేది. సో ఇంకా నేను గ్రేవీకి అనేసి కొంచెం కొబ్బరి, టమోటా, ఆనియన్ ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసాను. పచ్చివే అనమాట, పచ్చివే మెత్తగా మిక్సీ పట్టేసి తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్లో ఒక సన్నగా ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి అల్లం పేస్టు మంచిగా ఫ్రై చేసి తర్వాత ఈ మిక్సీ పట్టిన పేస్ట్ యాడ్ చేసేసి మొత్తం పచ్చివాసన వరకు ఫ్రై చేసి తర్వాత అయితే నేను ఈ చికెన్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేశాను. ఫస్ట్ ఏంటి అంటే చికెన్ అనేది మనం ఏ వాటర్ యాడ్ చేయకోకుండా చికెన్ని అలాగే లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించామంటే ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఎంత వాటర్ కావాలి అనేది చూసుకొని ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదంటే చికెన్ వేసిన వెంటనే వాటర్ వేసామంటే ఏమవుతుందంటే నీసు వాసన వస్తుంది, ప్లస్ చికెన్ అనేది అంత ఇదిగా కుక్ అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా ఇలా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇలా. ఇంకా లాస్ట్కి అయితే కొంచెం గ్రేవీ లాగే ఉంచేసి మనకు చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఆయిల్ అనేది అంచులమ్మటి మనకు బయటకు వస్తుంది అనమాట, ఉడికిపోతుంది. కొత్తిమీర వేసేసుకొని కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఇటు సైడ్కి వచ్చేసి ఇదైతే కినా దగ్గర 2 అయిందేమండి వంట చేసేటప్పుడు. మేము తినేసరికి 3 అయిపోయింది ఆ రోజు. పిల్లలు కొంచెం ఆకలి అంటుండే ఉన్నారు. అది ఏంటి అంటే నాన్ వెజ్ అంటే కన్నా మా పిల్లలకి బాగా ఇష్టం. మా బాబు అంతగా లేదు కానీ పాప అయితే బాగా ఇష్టంగా తింటుంది అనమాట. బిర్యానీ కానీ చపాతీ, పూరి ఇలాంటివి. ఇక్కడైతే కినా బిర్యానీకి ప్రిపేర్ చేసాను. అదే బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేశాను. మొత్తం బ్రౌన్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా తీసేయాలి, లేదంటే కానీ నల్లగా అయిపోతే మళ్ళీ మాడు వాసన వస్తుంది అనమాట. సో ఈ బ్రౌన్ ఆనియన్స్ అయితే చాలా ఇష్టమైన నాకైతే కనుక చేసేటప్పుడు తినేస్తూ ఉంటాను నేను, మా పాప అయితే. ఇంకా అదే బాణీలోకి కొంచెం ఆయిల్ అండ్ ఇది ఉంటుంది కదా ఇంకా నెయ్యి యాడ్ చేసేసుకొని మసాలా దినుసులన్నీ షాజీరా ఇది ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, జాపత్రి ఇంక ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం ఓల్ మసాలా ఉంటుంది కదా బిర్యానీకి. ఆ మసాలాలన్నీ వేసేసి మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట, స్మెల్ వస్తుంది బాగా. ఆ తర్వాత మనం ఈ చికెన్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసినది. ఇంక ఇదైతే మార్నింగ్ తెచ్చారని చెప్పాను కదా, ఇంకా అప్పుడే మొత్తం అంతా దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, పెరుగు, ధనియాలు ఇంకా అన్నీ మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసారు. ఇంకా ఈ ఫ్రై అయిన మసాలాలకి ఈ చికెన్ యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే సిమ్లోనే ఉడికించాలండి. మనము ఈ చికెను సిమ్లో ఉడికించడం వల్ల ఏంటి అంటే చికెన్లోని వాటర్ వచ్చేస్తుంది కదా, దాంతోనే మనకు ఉడికిపోతుంది. ఇంకా లేదు అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, అంతే. ఎక్కువ వాటర్ ఏం పట్టదు అనమాట, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినది కాబట్టి. సో అందువల్ల ఇంకా నేనైతే ఎక్కువ వాటర్ ఏం కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసేసి ఉడికించి 70% పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ గిన్నె తీసుకొని అందులోకి బిర్యానీ రైస్ ఉడికించాలి కదా. సో బిర్యానీ రైస్ కోసం బిర్యానీ రైస్ అనేది నేను వాటర్ అయితే రైస్ అయితే కనుక నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా బిర్యానీ రైస్ అనే కాదు, ఏ రైస్ అయినా సరే కొంచెం ఒక 1/2 అవర్ ముందు నానబెట్టడం వల్ల అన్నం అనేది మితువుగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా
ఏమంటారు మనం తినేటప్పుడు మింగుతూ పడుతుంది అంటారు కదా, అలా కాకుండా మనకి రైస్ అనేది మితుగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. తినేటప్పుడు కూడా నీళ్ళకపోయినట్టు ఉండకోకుండా మంచిగా ఉంటుంది. ఇదైతే కానీ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చెప్తూ ఉండేదన్నమాట. అలానే ఇంకా నాకు అలవాటు వచ్చేసింది. రైస్ ఎప్పుడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెడతాను. నార్మల్ రైస్ అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాను. ఈ వాటర్లోకి అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి మళ్ళీ. అంటే స్పైస్ చికెన్లో వేసాం కదా, దాని దగ్గర చూసుకొని ఇక్కడ మనమైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి మళ్ళీ. ఈ వాటర్లో కూడా కొంచెం సాల్ట్ టేస్ట్ దగ్గర చూసుకోవాలి. రైస్ కూడా సాల్ట్ పట్టాలి కదా, చికెన్లో వేసింటాము ప్లస్ రైస్లో కూడా వేయాలి. దానికి చూసి అక్కడ ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా అల్లం పేస్టు, పచ్చిమిర్చి, ఇంకా మసాలాలు, షాజీరా, బిర్యానీ అన్నీ ఈ వాటర్లో వేసేసి రైస్ వేసేసి ఒక 70% ఉడికించాలి. ఇంకా చికెన్ని రైస్ని స్టెప్ బై స్టెప్ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. యాడ్ చేసుకునేటప్పుడు రైస్లో వాటర్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటే ఈ చికెను ఆ వాటర్ రైస్కి మొత్తం అంతా బాయిల్ అయ్యి ఆ చికెన్ ఫ్లేవర్ అనేది రైస్లోకి వెళ్తుందనమాట. సో అది కొంచెం చూసుకొని ఇంకా ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 minutes సిమ్లోనే వదిలేయాలన్నమాట. ఫుల్లో లేకుండా సిమ్లో వదిలేయాలి. చూస్తారు కదా వాటర్ ఎలా కారుతుందో, అలాంటప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట రైస్ అనేది. అప్పుడే ఆ చికెన్ ఇంకా మొత్తం 100% ఉడికి అదనేసి మనకి ఆ జ్యూసీ అనేది రైస్లోకి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు టేస్ట్ అనేది. సో ఈ చికెన్ బిర్యానీ ఫుల్ వీడియో వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. తెలియని వాళ్ళు ఉంటే చూసేయండి, ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లస్ ఇంకా మన ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే అది కుదిరే పని కాదు కదా, అందుకని అప్పుడప్పుడు నేను అయితే కానీ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా అప్పటికే 3 అయిందని చెప్పాను కదా, ఇంకా ఆకలి అవుతుంది. పిల్లలు కూడా ఎంతసేపు ఉంటారు, చాలాసేపు అయింది అప్పటికే అనేసి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టేసి ఇంకా నిదానంగా మేము తిన్నాము. ఇంకా అలాగే చికెన్ గ్రేవీ కూడా చేశాను. కొంచెం రైస్ లెక్క కలుపుకొని అలా ఉంటుందనేసి మా వారికి కొంచెం ఏది చికెన్ బిర్యానీ కానీ ఏ మసాలా అన్నం చేసినా కొంచెం గ్రేవీ లాగా ఉండాలన్నమాట, ఒకటి నార్మల్గా తినలేడు ఆయన. సో అందుకనేసి ఇంకా అదే గ్రేవీ పెట్టేశాను. ఇంకా నేను పాప అయితే కనుక ఇలా ఫ్రైడ్ రైస్లు మసాలా అన్నం చేసినప్పుడు ఒట్టిదే తినేస్తామండి, మా ఆయన తినలేడు అలా. సో అందుకనేసి అలా చేశాను. ఇంకా మేమైతే ఈ చికెన్ బిర్యానీ బాగా ఎంజాయ్ చేసామని చెప్పి, మరి ఎక్కువ స్పైసీ లేదు, అలా అని తక్కువ మీడియంగా ఉంది. ఎందుకంటే పిల్లల కోసం కదా అనేసి తక్కువనే వేసి చేశాను. కావాలంటే ఇంకా కొంచెం, ఎందుకంటే చికెన్ బిర్యానీ కొంచెం స్పైసీనెస్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. కానీ ఇంకా పిల్లలు తిననేసి కొంచెం తగ్గించే వేసాను. ఇంకా అందుకే గ్రేవీ చేశాను. గ్రేవీ కలుపుకుంటే అడిగి సరిపోయింది మాకైతే కదా. ఇంకా మా కనుమ పండుగ ప్లస్ సండే 2 కలిపి ఇదే మా బ్లాగ్ అయితే కదా. ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఏదో ప్రకృతి పన్నారు అంటారు కదా, ఆకలి ఏమో అవుతుంది. మా పాప రావే తిందురా అంటే తినదు, ఎందుకంటే అది వేడిగా ఉంది. సో చల్లగా చేసి పెడుతున్నాను ఆడికి. ఇంకా మా బాబు కొంచెం ఆకలిగా ఉంది, తినేసాడు బరబరా ఆయన అయితే కదా. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.